నాకు అసలే వద్దు రామనందన సీతారామ. ఎవరయ్యా నువ్వు దావరికి అడ్డంగా పడుకున్నావు? ఏంటయ్యా దారికి అడ్డంగా పడుకున్నావు? దేనికి తిరుగుతున్నావు ఊళ్ళు ఊళ్ళు? అసలు ఎవరయ్యా మీరు? భూమి ఉంది, ప్యాంటు, సురుమా, ఇది గడ్డం, ఇది టోపీ, అచ్చం మెరదోట్లో పెడతా ఆ దిష్టి బొమ్మ లాగున్నావయ్యా. ఓహో సాహిబ్ గారా మీరు? అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అరే నాది కడుపు పోయింది మహారాజ్. ఇదేందయ్యా నీ కడుపు పోవటం ఏందయ్యా? ఆడవాళ్ళకి పోయింది. అది కాదా మహారాజ్, అరే నాది కొడుకు తప్పిపోయాడు. ఓహో నీ కొడుకు తప్పిపోయాడా? మహారాజ్ నీది సాగు, నీ అయ్యా సాగు. అరే నాది బేట తప్పిపోయాడంటే చచ్చిపోయాడంట. ఓహో కొడుకు తప్పిపోయాడు. సరే మరి ఎక్కడికన్నా తిరిగావా? అరే అక్కడ తిరిగా. అక్కడంటే ఎక్కడయ్యా? అరే అక్కడ మీ అమ్మ ఉన్నా చూడు. నాకు అరే అక్కడ మా అమ్మ ఉందంటావు ఏంటా నువ్వు? అరే బండి చక్రం పెట్టుకొని ఉంటా చూడు మహారాజ్. ఆహా విజయవాడ కనకదుర్గమ్మ మహారాజ్. అక్కడ ఉన్నారా మరి మీ కుమారుడు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మరి? అక్కడ బెజవాడి ఉంది చూడు. ఏంటి బేజంగా? అది అక్కడ బెజవాడి ఉంది చూడు. ఓ బెజవాడ. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మరి? అరే అక్కడ ఉంది చూడు. అక్కడ ఏముందయ్యా? మంగళగిరి ఉంది చూడు. ఓహో మంగళగిరి ఉంది. అక్కడ పోయా మహారాజ్. అక్కడ లేడు మహారాజ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మరి? అరే అరే కొండ మీద కొండ 7 కొండలు ఏందయ్యా? అరే మీరు అయ్యా పంగనామాలు పెట్టుకుని ఉంటారు సాహిబ్ గారు జాగ్రత్త మాట్లాడు. జర్రా నోరు తిరగదు మహారాజ్. ఓహో తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీద కొండ 7 కొండల స్వామి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మరి? అదే కింద హలివేలు మంగాపురం చూడు. హలివేలు మంగాపురం వెళ్ళావు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు మరి? అక్కడి నుంచి ఎనకొండ, దొనకొండ, గజ్జలకొండ, దినమాపాడు మొత్తం తిరిగి వచ్చారు మహారాజ్. సాహిబ్ గారు జాగ్రత్త మాట్లాడు. అదే జరా నాకు నోరు తిరిగాను మహారాజ్. సరే మొత్తం తిరిగి వచ్చావు. సరే నీకు కొడుకుని చూపిస్తాను. నాకు ఏమిస్తావు? అబ్బాయిని చూపిస్తాను. ఏమిస్తావు నాకు? అదే ఎంతో కొంత ఇస్తావు కదా బాయ్. ఎంతో వస్తుందంటే ఎంత ఇస్తావు?
అరే డబ్బు ఇస్తావా? సరే అరే నాది మూట ఇస్తాను సాహిబ్ గారు జాగ్రత్త మాట్లాడు. ముందు మూట ఏంది? అరే ఇక్కడ ఉన్నాయా డబ్బు? అరే కట్టాలకి ఉన్నాయి. ఓహో అక్కడ అరే కట్టావా? మొత్తం ఇస్తా నీకే. ఆ, సరే ఇక్కడికి ఆమె దూరంలో బ్రహ్మంగారి నాటకం ఒకటి వేస్తున్నారు. అక్కడ ఏమన్నా నీ కుమారుడు ఉన్నాడేమో చెప్తాను. భక్తిగా కొద్దిగా ఆడదామని ఆడుతుంది. నందామయ్య అసలు గురువు గారు కొట్టలేకుంటే నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఇంత పిల్లలు యువరాలు తప్పక జ్ఞాన మెరిగిన పెద్దలుంటారయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య ఒక్కొక్క పురుషునికి ఏడుగుడు భార్యలు ఎంత పడే కాలం వచ్చేనయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య గురిగూడు చిన్నంగా వరసలే తప్ప పెరిమిటిన పేరెత్తి పిలిచేరయ్యా నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవికి నందామయ్య సరే సాయి గారు అది కాదు. ఎవరన్నా కొనుగోలు చేస్తా. ఈ కాసాయం చేస్తున్నాం బాబా ఈ కాషాయ